మనోహర్కి ఆ విషయం రైతులే చెప్పారు ఓపెన్ గా జనసేనలో మీటింగ్ లో. ఉమ్, అవును మొన్న ఎక్కడ కృష్ణా జిల్లాలోనే ఎక్కడో మీటింగ్ లో అడిగినప్పుడు మన అవును హయాంలో వచ్చాక మేము అన్యాయం అయిపోతున్నాము, జగన్ టైంలో ఉమ్, అయితే పార్టీలకు ఎస్ అతీతంగా డబ్బులు ఇచ్చాడు అతను అని చెప్పేసి అక్కడే అర్థం అవును అయిపోతుంది కదా ప్రాక్టికల్ గా. ఎస్ అవును ఇక్కడ రైతు ఇప్పుడు ఎరువులదే ఉందండి, తెలుగుదేశం అభిమానులైన రైతులకే వస్తుంది, వాళ్ళకు కూడా 50 రూపాయలు ఎక్కువ వేసుకుని. ఉమ్, ఎందుకు అసలు ఈ కష్టం తీసుకురావాలి? రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉమ్, అకస్మాత్తుగా రాజకీయం అనేది మన జీవితాల్లోకి ఎంటర్ అయిపోయింది. ఉమ్, ఇదివరకు రాజకీయం మనకి సంబంధం లేని వ్యవహారం, జస్ట్ ఎలక్షన్ ఉమ్, లో ఓటేయడం వరకే మనకి సంబంధం. ఉమ్, పరిపాలన ఇదంతా కూడా ఒక అడ్మినిస్ట్రేరియల్ యాక్టివిటీ. అది ఉమ్, అక్కడ కేసీఆర్ ఉన్నా, చంద్రబాబు ఉన్నా, ఉమ్, లేకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నా. ఉమ్, కానీ ఇప్పుడు అకస్మాత్తుగా మన జీవితాల్లోకి ఎంటర్ అయిపోతుంది రాజకీయం, దూర్చేశారు ఉమ్, తీసుకొచ్చి. అవును ఉమ్, ఉమ్, దానికి సాక్ష్యం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు. ఉమ్, గ్రామీణ ప్రాంతాల్లో జగన్ ముద్ర చెరపడం కాదు, జగన్ కు ఉమ్, బలమైన ముద్ర వేస్తున్నారు. ఉమ్, వాస్తవంగా జగన్ మొదటి నుంచి గ్రామీణ ప్రాంతం ఓ పట్టుకొమ్మ. అవును 2014లో అతనికి ఎక్కువ సీట్లు వచ్చింది గ్రామీణ ప్రాంతాలే, అర్బన్ ఉమ్, లో దెబ్బతిన్నాడు అతను. ఉమ్, కానీ గ్రామీణ ప్రాంతాల్లో బాగా విజయం సాధించాడు. ఎస్సీ ఎస్టీ అవును నియోజకవర్గాల్లో బాగా విజయం సాధించాడు, మైనార్టీ నియోజకవర్గాలు బాగా విజయం సాధించాడు. ఉమ్, గిరిజన ప్రాంతాలు అయితే ఒక్కళ్ళు కూడా లేరు కదా అప్పుడు వీళ్ళకి. ఉమ్, ఆ స్థాయిలో చివరికి అందుకే కదా వైసీపీ నుంచి తీసుకొచ్చి పెట్టుకున్నది ఆ అవును అరక్ కానీ ఉమ్, అట్లాంటిది. ఇక్కడ బేసిక్ సమస్య ఏమవుతున్నదయ్యా అంటే అవగాహన రాహిత్యం.